సో ఈ విషయాల్ని యుక్త వైరాగ్యులు ఎలా అంటే జ్ఞానంతో, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నిజమైనటువంటి వైరాగి ఏ రకమైనటువంటి బుద్ధితో ఉండాలి అనే జ్ఞాన పరిపక్వతతోటి వాళ్ళు విషయాల్ని వదిలిపెడతారు. దాన్ని యుక్త వైరాగ్యం అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఈ 4 వైరాగ్యాల్లో అర్జునుడు ఏ వైరాగ్యాన్ని పొందారో మీరందరూ చెప్పాలి. ఎవరు యుక్త చెప్తారు? హరే కృష్ణ. సో ఆప్షన్ 1 ఫల్గు వైరాగ్యం, ఆప్షన్ 2 మర్కట వైరాగ్యం, ఆప్షన్ 3 శ్మశాన వైరాగ్యం, ఆప్షన్ 4 యుక్త వైరాగ్యం. ఆప్షన్ 4. ఓకే, ఇంకా చంచలత్వంలో ఉంటాడు కదా ప్రభు. ఓకే, మర్కట ఇంకా వైరాగ్యం. ఓకే, మర్కట వైరాగ్యం అని రాజేశ్వర ప్రభు చెప్తున్నారు. యుక్త వైరాగ్యం అని మాతాజీ చెప్పారు ఇంతకు ముందు. ఎవరు మాతాజీ? రేణుక మాతాజీ. ఓకే, ఇంకా హరే కృష్ణ ప్రభుజీ యుక్త వైరాగ్యం ప్రభుజీ. ఓకే, యుక్త వైరాగ్యం. ఇంకా యుక్త వైరాగ్యం విజయలక్ష్మి. ఓకే, విజయలక్ష్మి మాతాజీ కూడా యుక్త వైరాగ్యం అన్నారు. ఓకే ఓకే ఓకే. సో అర్జునుడు ఏ వైరాగ్యాన్ని పొందాడంటే యుక్త వైరాగ్యం అంటే, నేనేం చెప్పాను, యుక్త వైరాగ్యం అంటే జ్ఞాన పరిపక్వత ఉంటుంది. ఇప్పుడు అర్జునుడికి జ్ఞాన పరిపక్వత ఉందా? లేదు. ఆయన ఆ సందర్భానికి ఆ క్షణానికి దాని దేహ బంధువులను చూసి ఇది అవసరం లేదు, ఈ పాప కృత్యం అవసరం లేదు అని తను చేయవలసినటువంటి కర్తవ్యాలని పక్కన పెట్టి ఆయన వైరాగ్యాన్ని పొందుతున్నాడు. అయితే శ్మశాన వైరాగ్యం ప్రభు. అది శ్మశాన వైరాగ్యం అంటే అప్పటికి మాత్రమే, అంతసేపు మాత్రమే ఉంటుంది అంతే. అంటే సరైనటువంటి ఆ పరిపక్వత, మెచ్యూరిటీ ఉండదు ఆ జ్ఞానంలో. ఇప్పుడు అర్జునుడికి ఆ తను ఇప్పుడు మనుష్య శరీరంలోకి మనం ఎందుకు వచ్చామో, మనము ఇతపూర్వం క్రితం జన్మలో మనము పూర్తిగా నిర్వర్తించినటువంటి బాధ్యతలు మనకి రుణాలుగా ఏర్పడి ఆ రుణాన్ని మళ్ళీ మనం తీర్చుకోవడానికి ఈ శరీరంలోకి వచ్చాము. ఇప్పుడు కూడా మనం చేయవలసినటువంటి బాధ్యతలని పక్కకు పెట్టేసి మనము ఆ బాధ్యతలను తప్పించుకుంటే మళ్ళీ మనం జన్మ ఎత్తాల్సి వస్తుందా లేదా? ఎత్తాలి ప్రభు. ఖచ్చితంగా మళ్ళీ ఆ రుణాలన్నిటినీ మళ్ళీ తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది. మరి అది సరైనటువంటి జ్ఞానమా? అది అపరిపక్వతమైనటువంటి జ్ఞానం. సో అర్జునుడు ఇప్పుడు ఆ విధమైనటువంటి మాటలు, ఆ విధమైనటువంటి జ్ఞాన సంబంధం, ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అందుకని కృష్ణుడు, ఆయన నువ్వు బాగా మాట్లాడుతున్నావు, పండితుల్లాగా మాట్లాడుతున్నావు, కానీ పండితుల్లాగా ప్రవర్తించట్లేదు అంతే. సో ఈ శ్మశాన వైరాగులు కూడా పండితుల గొప్ప గొప్ప జ్ఞానుల్లాగా మాట్లాడతారు, కానీ తర్వాత జీవితం అట్లా గడపరు వాళ్ళు. ఎలాగైతే హిరణ్యకశిపుడు దితితోటి అంటాడో, ఆ ఈ మనుష్యులు కొద్ది కాలం కలిసి ఉంటారు, ఆ తర్వాత విడిపోతూ ఉంటారు, అది అది సహజం అని చెప్పేసి, కానీ ఆ స్పృహ తర్వాత ఉండదు ఆయనకి. అందు గురించి మనము పరిపూర్ణమైనటువంటి పరిపక్వత చెందిన తర్వాతనే విషయాలని ఏ విధంగా త్యజించాలి, అంటే కర్మలు త్యజించాలి అని చెప్పలేదు భగవంతుడు. ముందు ముందు మనకి ఆ కర్మల గురించిన విషయాన్ని చెప్తారు భగవంతుడు, అప్పుడు దాని గురించి చర్చించుకుంటాం. ఆ తర్వాత కృష్ణుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. సో ఈరోజు ఆ మనకి ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనందరికీ కూడా ఆ ఒక రకమైనటువంటి ఆలోచనతోటి మనం ఉంటాం. ఓకే. సో ఆ ఆలోచనకి భిన్నంగా ఉండేటటువంటిది నెక్స్ట్ వచ్చే శ్లోకం అనమాట. సో ఆ శ్లోకాన్ని నేను షేర్ చేస్తాను. ఎవరైతే చదవలేదో వాళ్ళు మాత్రమే హ్యాండ్స్ రేస్ చేయండి, మిగతా వాళ్ళు హ్యాండ్స్ డౌన్ చేయండి దయచేసి. ఓకే, కిన్నెర విజయలక్ష్మి మాతాజీ, నాతో పాటు మీరు శ్లోకాన్ని చదవండి మాతాజీ, ఆ తర్వాత మీరే చదవాలి శ్లోకాన్ని. ఓకే. మాతాజీ రెడీయా? కిన్నెర మాతాజీ.
ఓకే. నత్వేవాహం వివాహం జాతునాసం జాతు నత్వం నేమే ఆత్వం నేమే జనాధిపః జనాధిపః నచైవా న భవిష్యమః సర్వే వయం అతః పరం. ఓకే, చదువుతారా మాతాజీ శ్లోక మీరు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభు. ఆ, పేరు మాతాజీ ఎవరు? విజయలక్ష్మి మాతాజీయా? ఉమా 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 ఆర్కోట ఉమా ప్రభు. ఆర్కోట మాతాజీ. సో ఉమా ఆర్కోట మాతాజీ తర్వాత విజయ గౌరీ దేవిదాసి మాతాజీ చదవాలి, తర్వాత అర్చనా కృష్ణ మాతాజీ, తర్వాత సంధ్యా మాతాజీ, తర్వాత రాజేశ్వర్ ప్రభు. ఎన్నో శ్లోకం ప్రభుజీ? నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మాతాజీ. 12. మమతా మాతాజీ అనువాదం చదవాలి. ఓకే. ఆ, ఆ, ఉమా ఆర్కోట్ మాతాజీ చదవండి శ్లోక. ఎన్నో శ్లోకం మీ స్క్రీన్ మీద కనిపిస్తుందా? 2వ అధ్యాయం 12వ శ్లోకం. 12 శ్లోకం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. థ్యాంక్ యూ మాతాజీ, వెరీ గుడ్. తర్వాత క్రమంలో ఎవరున్నారు? తెలుగు తాత్పర్యం వద్దా ప్రభుజీ? వద్దు మాతాజీ, ఆ తాత్పర్యం మనకి మమతా మాతాజీ చదువుతారు. విజయ గౌరీ దేవిదాసి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. నత్వేవాహం జాతు నాసం నత్వం నిమే జనాధిపః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తర్వాత అర్చన కృష్ణ మాతాజీ. నత్వైవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సర్వే వయం అతః పరం. అతః పరం. ఓకే. తర్వాత సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. తర్వాత ఎవరున్నారు? రాజేశ్వర్ ప్రభు శ్లోక చదవండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. హరే కృష్ణ. థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ. మమతావతి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. ప్రణామం ప్రభు. ప్రణామాలు. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీను లేదు, ఇక ముందు భవిష్యత్తు నందు మనం ఎవ్వరము ఉండకపోము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని గురించి శిల ప్రభుపాదుల వారు ఉపనిషత్ ప్రామాణికంగా కూడా మనకి ఒక ప్రామాణికం ఇస్తున్నారు. ఆయన శిల ప్రభుపాద ఏమంటారంటే కఠోపనిషత్ నందును అలాగే శ్వేతోశ్వతర ఉపనిషత్ నందును ఏమని చెప్పారంటే నిత్యో నిత్యనానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదదతి కామాన్ తమాత్మస్థం ఏ సుపశ్యంతి ధీరస్తేషం శాంతి శాశ్వతి నేత రేషాం అని కఠోపనిషత్తులో చెప్పారని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. మన శిల ప్రభుపాద ఒక ఉదాహరణ ఇస్తూ చెప్తున్నారు. అంటే
ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, ఒకప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది ఆ, క- ఆ, అనే భావనతోటే పండితులు కూడా ఉంటారు. కృష్ణుడు కూడా అర్జునుడికి ఏమని చెప్తున్నాడంటే, నాయన ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఉపస్థితులమై ఉన్నామో, నువ్వు నేను ఆ ఈ నీ బంధువులని నువ్వు ఎవరినైతే అనుకుంటున్నావు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు కూడా ఉంటారు అని కృష్ణుడు చెప్తున్నాడు. అయితే దీంట్లో ఈ విషయంలో మనము ఆ చాలా లోతైనటువంటి జ్ఞాన సంబంధమైన విషయాన్ని మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనకి చాలా మట్టికి సమాజంలో ఒక అపోహ ఉంటుందన్నమాట. ఏంటి అంటే, ఆ విషయాన్ని మనకి శిలప్రభుపాదుల వారు ఈ ఆ శ్లోకంలో ఉన్నటువంటి భాష్యంలో చెప్తారు. ఏమని అంటే, ఆ ఈ మానవ శరీరం మానవ శరీరం వదిలిపెట్టిన తర్వాత, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేస్తారో మోక్షం అనేటటువంటి ఒక స్థితికి వెళ్ళి ఇంకా బ్రహ్మైక్యం చెందుతారు, లేదంటే నిరాకారమైనటువంటి ఆ పరబ్రహ్మంలో, ఆ బ్రహ్మ జ్యోతిలో, ఆ జ్యోతిలో వాళ్ళు విలీనమైపోతారు అని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది. కానీ ఇక్కడ కృష్ణ మనకి క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, ఎప్పటికీ ఉండేటటువంటిది ఆత్మ అని చెప్తున్నారు. అంటే ఆత్మ తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోదు. ఎలాగైతే మీరు పాదరసం తీసుకున్నారనుకోండి, ఆ పాదరసాన్ని మీరు ముక్కలు చేస్తే ఆ చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్నగా మళ్ళీ గుండ్రగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. మళ్ళీ దగ్గర చేస్తే అంత అతుక్కుపోతుంది. చాలా మందికి ఏం భావన ఉంటుందంటే, ఆత్మ ఒక గొప్ప జ్యోతి నుండి బయటకు వచ్చింది, సో మళ్ళీ ఈ మానవ శరీరంలో మనం చక్కటి ఆధ్యాత్మిక సాధన చేసిన తర్వాత, ఉన్నతమైనటువంటి పరిపక్వత చెందిన తర్వాత మోక్షం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఆత్మ వెళ్ళి ఆ బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోతుంది, కలిసిపోతుంది, ఇంకా అస్తిత్వం కోల్పోతుంది అని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది. కానీ ఇక్కడ కృష్ణుడు మనకి దాన్ని క్లారిఫై చేస్తున్నారు. ఏమనంటే ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి. అయితే మరి ఆత్మ మ్, ఏ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్తుందో, మనం చేసినటువంటి సాధన ప్రకారం మనకి ఆ దివ్య శరీరమా, దేవతా శరీరమా, లేదంటే ఆ అవ్యక్తమైనటువంటి బ్రహ్మజ్యోతితో ఉండడమా. అవ్యక్తమైనటువంటి బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళడం అంటే ఎలా ఉంటుందంటే, మనకి అనంతమైనటువంటి ఆకాశం ఉంది, అనంతమైనటువంటి ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి మనకి. ఓకే, సో ఆ చుక్కలు ఆకాశంలో కలిసిపోవట్లేదు, అలాగని ఆకాశంలో లేవని మనం చెప్పలేము. ఆ చుక్కలన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి, కానీ ఆ ఆకాశంతో మిళితమైపోయి కలిసిపోయి లేవు, ఆకాశంలో ఉన్నాయి. అలాగే ఈ ఆత్మ కూడా ఎవరైతే నేను బ్రహ్మైక్యం చెందాలి, అలాగే ఎవరైతే చెందాలి, నేను మోక్షాన్ని పొందాలి అనే భావనతోటి ఉంటారో, అంటే నిరాకార స్వరూపుడైనటువంటి భగవంతుని నేను ఆరాధిస్తాను, ఆ నిరాకార స్వరూపుడైనటువంటి భగవంతుని తెలుసుకోవడమే పరమ విధి, జీవితం యొక్క పరమ విధి అనే భావనతోటి ఎవరైతే ఉంటారో, వారి స్థితి ఏం జరుగుతుందంటే, ఆకాశంలో చుక్కల్లాగా ఒక చోటుకు వెళ్ళి అక్కడే ఓ బ్రహ్మజ్యోతి అనే ఒక మనకి ఈ సృష్టి యొక్క చిత్రపటం ఉంది, దాంట్లో బ్రహ్మజ్యోతి ఎక్కడ ఉంటుంది అనేటువంటిది స్థానం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆకాశంలో చుక్కల్లాగా అక్కడ ఉంటారు. అయితే ఆ అది మాత్రమే పరమ లక్ష్యమా అంటే, భక్తుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడంటే, అది కేవలము ప్రాథమికమైనటువంటి జ్ఞానం మాత్రమే. ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఇంత మనుష్య జీవితం ఎత్తిన తర్వాత ఎంతో గొప్ప కఠోరమైనటువంటి తపస్సులని, తపస్సులు, నియమ నిబంధనలతోని జీవితాన్ని గడుపుతున్నాం. గడిపిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను పరిపూర్ణమైనటువంటి ఆనందమయ స్థితికి వెళ్తాను అనే భావనతో మనము ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాము. ఓకే, అయితే చేసిన తర్వాత మనం కొందరు లక్ష్యంగా ఏం పెట్టుకుంటారంటే, అవ్యక్తమైనటువంటి స్థితికి వెళ్ళాలనే భావన పెట్టుకుంటారు. అయితే మనకి ఆ అవ్యక్తమైనటువంటి స్థితి సృష్టిలో మహాప్రలయం సంభవించినప్పుడు సమస్త జీవాత్మలు కూడా అప్పుడు కూడా అవ్యక్తమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి.
సో ఆ అవ్యక్తమైన అవ్యక్తమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అది సహజంగానే జరిగిపోతుంది మహాప్రలయం వచ్చినప్పుడు. ఆ దాని గురించి మనం ఎందుకంత కష్టపడడం? అంతకంటే ఇంకేదైనా ఉన్నత స్థితికి గురించి మనం కష్టపడుతున్నామంటే దానికి ఒక అర్థం ఉంది. అంతేనా కాదా? Yes, sir. Yes, Prabhu. ఓకే. సో ఇప్పుడు మీరు ఆ, ఆ, ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఆ సబ్జెక్ట్ లో మీరు చాలా బాగా చదువుతున్నారు. అయితే కొన్ని రోజులైన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ సబ్జెక్ట్ ఎవరైతే చదువుతున్నారో, హరికృష్ణ దయచేసి మీట్లో ఉండండి, ఈ సబ్జెక్ట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి పరీక్ష ఉండదండి, మేము డైరెక్ట్ పాస్ చేసేస్తామని అన్నారు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా అప్పుడు అప్పుడు కూడా ఇంకా ఇంకా చదువుతుంటాం మనం. లేదు ప్రభు. ఎందుకు? అంత అవసరం ఏముంది? ఇప్పుడు డైరెక్ట్ అయితే పాస్ చేస్తాం. ఆ ఆ అవ్యక్తమైనటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితి ఏంటి అంటే శాశ్వతమైనటువంటి భగవత్ సాంగత్యం. హరే కృష్ణ. దయచేసి ఎవరో హరే కృష్ణ. సో ఆ అవ్యక్తమయ్యే స్థితి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇంత కఠోరమైనటువంటి నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి సాధన ఏదైతే చేస్తున్నామో ఆ సాధన, భక్తి సాధన యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అంటే ఒకానొక స్థితిలో నేను ఈ శరీరాన్ని వదిలిపెడితే చాలు, ఇంకా నాకు ఈ భౌతిక ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు అనే భావనతో ఉండకూడదు. నేను శాశ్వతంగా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడానికి ఈ సాధన చేస్తున్నాననే భావనతోటి మనం సాధన చేయాలి. అప్పుడు మనకు శాశ్వతంగా భగవంతుని యొక్క సాంగత్యం మనకి దొరుకుతుంది. అయితే ఈ ఎవరైతే ఈ అవ్యక్తమైన స్థితికి వెళ్ళాలి, అదే పరమ లక్ష్యము, అదే మోక్షము అనేటటువంటి భావనతో ఉంటారో అది ఎలా ఉంటుందంటే, భార్యాభర్తల మధ్యలో గొడవ జరిగినప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇంకెందుకు గొడవ పెట్టుకోవడం అనవసరం, ఈయనతో మాట్లాడడమే అనవసరం అని చెప్పేసి ఒకరికొకరు మాట్లాడుకోకుండా మాటలు ఆపేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కూడా ప్రశాంతత ఉన్నట్టే, వాళ్ళు మాట్లాడుకోవట్లేదు కాబట్టి ప్రశాంతత ఉన్నట్టే. ప్రశాంతత ఉంది కానీ ప్రేమ ఉందా? లేదు. No, no. అంతే కదా. ప్రశాంతత ఉంది, మాట్లాడుకోవట్లేదు, గొడవ పడట్లేదు, కామ్గా ఉన్నారు ఇద్దరు. అలా అని ప్రేమ ఉందంటే లేదు. ఈ నిరాకార పరబ్రహ్మంలో విలీనం అవ్వడం అనేటువంటిది ఎలా అంటే, కేవలం ఈ శరీరంలో నుండి ఈ గొడవ నేను ఆపేసుకుంటాను అంతే. కానీ దానికంటే మధురమైనటువంటి మాధుర్యమైనటువంటి ప్రేమైక్య భావాన్ని పొందలేడు. సో మన భక్తుడు అనేటువంటి వాడు ఏ విధమైనటువంటి సాధన చేయాలి అంటే, ఆ కేవలం ఈ భౌతిక శరీరంలో నుండి బయటపడడమే కాదు, బయటపడి మళ్ళీ శాశ్వతంగా భగవంతుని యొక్క సాంగత్యంలో ఉండాలి అనే లక్ష్యంతో ఆధ్యాత్మిక సాధన చేయాలి. అలా చేసేటటువంటి సాధనే పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే మరి మిగతా సాధనలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ఈ మన ఆ అవ్యక్త పరిబ్రహ్మంలో విలీనం అవ్వడం అనే భావనతో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని మనము తక్కువ చేసి మాట్లాడాలా, వాళ్ళని మనం కించపరచాలా, అది అనవసరం. అంటే మనము అలాంటి దుస్సాహసాలు చేయకూడదు. అది వాళ్ళకి వదిలిపెట్టాలి. భగవంతుడు అవకాశం ఇస్తాడు, వివిధ రకాలైనటువంటి నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు ఎంచుకో అని చెప్పేసి భగవంతుడు అవకాశం ఇస్తాడు. కొందరు నిరాకార పరబ్రహ్మంలో విలీనం అవ్వాలని అనుకుంటారు, కానీ అక్కడ కూడా వాళ్ళకి ప్రతి అస్తిత్వాన్ని కోల్పోరు. మళ్ళీ వాళ్ళు ఒక ఆకాశంలో చుక్కలాగా ఒక చోట ఉంటారు, కానీ ఎలాంటి అనుబంధాలు, ఎలాంటి సంబంధాలు, భగవంతునితో ఎలాంటి సంబంధం లేకుండా ఒక అవ్యక్తమైన స్థితిలో ఉంటారు. సో ఆ స్థితి మనకి మహాప్రలయం తర్వాత కూడా దొరుకుతుంది. దాని గురించి అంతగనం కష్టపడడం
ఆ, ఎందుకు అని నా భావన. అంతే తప్ప అలాగా సాధన చేసే వాళ్ళని మనం తక్కువ చేసి చూడాలని మాత్రం కాదు. ఎందుకంటే భగవంతుడు ప్రతినిత్యం కూడా ఈ ఎవ్- తను సృష్టించిన అంటే ఆ ఈ జీవాత్మలు ఎప్పుడు కూడా తన దగ్గరికి వచ్చి తనతో పాటు ఆ ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటారు. దాన్నే మాధుర్య భక్తి అంటారు. సో అది మనుష్యుడు మన ఆధ్యాత్మిక సాధకుల యొక్క లక్ష్యంగా ఉండాలి. సో ఆ విషయాన్ని శిల ప్రభుపాదుల వారు చెప్తారు. ఇది గొప్ప ఆధ్యాత్మిక ఆ రహస్యం. మనకందరికీ కూడా ఆ, ఎప్పటి వరకైతే భగవద్గీత పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామో అప్పటి వరకు కూడా మోక్షం అంటే కేవలం ఒకటే ఒక ఆ భావనతోటి ఉంటాం. మోక్షం అంటే ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఈ శరీరం వదిలిపెట్టి వెళ్తాం, ఇంకా మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు. ఎక్కడికి వెళ్తామంటే తెలియదు, ఎలా ఉంటామంటే తెలియదు. మోక్షం అండి అంతే, నాకు మోక్షం వస్తే చాలండి. అంటే మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఐదు రకాల మోక్షాలు ఉన్నాయి. సాయుధ్య మోక్షం, అలాగే సాన్నిధ్య మోక్షం, సాలోక్య మోక్షం, మోక్షం, సారూప్య మోక్షం, శ్రాష్టి మోక్షం అని ఇలాగా 5 రకాల మోక్ష స్థితులు ఉన్నాయి. సో ఈ మన అవ్యక్తమైనటువంటి స్థితికి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా సాయుధ్యం అంటే ఆ పరబ్రహ్మం, అవ్యక్త పరబ్రహ్మం బ్రహ్మజ్యోతిలో కలవడమే, విలీనం అవ్వడమే ఆ, ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం అనుకునే వాళ్ళు పొందేటటువంటి మోక్షం, ముక్తి, సాయుధ్య ముక్తి. అక్కడ కూడా వాళ్ళు పూర్తిగా విలీనం అనేటువంటిది జరగదు. ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ కూడా ఒక అస్తిత్వం తోటి ఉంటుంది. అయితే నువ్వు చేసుకున్న సాధన ద్వారా నీకు దివ్య శరీరమో దేవతా శరీరమో లేకపోతే ఒక ఆ ఆత్మ ఏ పరిమాణంలో ఉంటుందో అదే పరిమాణంతో ఆకాశంలో ఒక చుక్కలాగా బ్రహ్మజ్యోతిలో ఉంటుంది. సో ఇది మనకి కృష్ణుడు అర్జునుడికి ఆ ఈ శ్లోకాల్లో ఒక గురువులాగా మొట్టమొదట గురుత్వం స్వీకరించినటువంటి కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడంటే, నాయన నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావు కానీ పండితుడు ఉన్నటువంటి జ్ఞానం నీకు లేదు. పండితుడుకు, ఆధ్యాత్మిక సాధకుడికి, భగవద్భక్తుడికి, భగవద్గీత చదివేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఏంటి అంటే, ఆత్మ ఎన్నటికీ కూడా తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోదు. ఇప్పుడు ఉంది, ఒకప్పుడు ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. సో మనం మంచి సాధన భగవంతుని యొక్క భగవత్ లోకానికి వెళ్ళాలనే భావనతోని సాధన చేస్తే ఆ దివ్య శరీరాన్ని పొంది భగవంతుని యొక్క ధామానికి వెళ్తుంది అదే ఆత్మ. ఆ లేదు కేవలం నేను స్వర్గాది భోగాలను అనుభవించాలి అని అనుకుంటే ఆ దేవతా రూపకమైనటువంటి శరీరాన్ని పొంది స్వర్గాది లోకాల్ని పొందుతుంది. లేదు నేను ఆ అవ్యక్తమైనటువంటి ఆ పరబ్రహ్మంలో కలిసిపోవాలి అనే భావనతోని సాధన మొదలు పెడితే ఆ ఆ బ్రహ్మ జ్యోతిలో ఆకాశంలో చుక్కలాగా నిలుస్తుంది ఆత్మ. ఇవేవి కాకుండా పాపుష్టి భూయిష్టమైనటువంటి జీవితాన్ని గడిపామనుకోండి, యాతనా శరీరం అని ఒక శరీరం ఇస్తారు మనకి. ఇచ్చి ఇంకా మనం చేసినటువంటి పాపాలన్నిటినీ ఏ ఏ శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలన్నిటినీ ఆ శరీరం ద్వారా మనని అనుభవింపజేస్తారు. ఆ శరీరానికి చావు ఉండదు, కేవలం నొప్పి, యాతన మాత్రమే ఉంటుంది. ఇట్లాగా ఆత్మ యొక్క ప్రయాణం జరుగుతుంది. సో ఇది భగవంతుడు మనకి ఈ శ్లోకాల్లో చెప్పారు. సో ఈ శ్లోకాల గురించిన ఏమైనా ప్రశ్నలున్నా, ఇంకా వేరే ఏ ప్రశ్నలున్నా ఆధ్యాత్మిక పరమైనటువంటివి ఇప్పుడు మీరు అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అది Yes, మోక్షాల్లో చెప్పారు కదా ప్రభుజీ, 5 టైప్స్. అది yes, ఇంకా ma'am. 4 చెప్పారా ప్రభు? ఇంకోసారి రిపీట్ చేయరా ప్లీజ్? సాయుధ్య ముక్తి, సారూప్య ముక్తి, ఓకే ప్రభు. సాలోక్య, ఓకే ప్రభు. ఆ, సాన్నిధ్యం, ఓకే. శ్రాష్ట. శ్రాష్ట. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సింధు మాత హరే కృష్ణ. ఆ,
ఈ ప్రశ్న ఏంటి మాతాజీ? చాట్ లో పెట్టారు. హరే కృష్ణ, కనిపిస్తున్న చుక్కలన్నీ ఆత్మలేనా ప్రభుజీ? ఓకే, చక్కని ప్రశ్న అడిగాను మాతాజీ. ఒక విధంగా చెప్పాలంటే అవును అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి పెళ్ళైన వెంటనే అరుంధతి నక్షత్రం చూడు, అరుంధతి నక్షత్రం చూడు అని చెప్పి చూపిస్తుంటారు. గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప సాధన చేశారనుకోండి, వాళ్ళు ఆ నక్షత్ర మండలంలో ఆ ప్రత్యేకంగా దివ్యమైనటువంటి తేజస్తో అక్కడే ఉండిపోతుంటారు. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్న ఉందా? సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఈ అవ్యక్త స్థితి అర్థం కాలేదు ప్రభుజీ, మరొకసారి చెప్పండి ప్రభుజీ. అవ్యక్త స్థితి అంటే ఇప్పుడు ఆకాశం ఉంది కదా మాతాజీ. ఇప్పుడు ఆకాశంకి ఒక రూపం అనేటువంటిది ఉందా? రూపం అంటే మొత్తం అంతా ఒకటే కనబడుతుంది. ఇప్పుడు ఒకేలాగా కనపడుతుంది. సో ఆకాశం ఏదైతే ఉందో ఒక రూపం లేదు, మొత్తం వ్యాపించి ఉన్నట్టు కనిపిస్తుంది కదా. సో అలాగ కనిపించే స్థితి ఏదైతే ఉందో దాన్ని అవ్యక్తం అని అంటారు అనమాట. అర్థమైందా? కట్ అయింది నాది, మధ్య మధ్యలో కట్ అవుతుంది. మీ సైడ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. సరిగా కనెక్టింగ్ సరిగా లేదు, కట్ అవుతుంది మధ్య మధ్య. నా వాయిస్ మీకు వినిపిస్తుందా సరిగా? ప్రభుజీ వినబడుతుంది. ఇప్పుడు వినబడుతుంది. అవ్యక్తం అంటే ఏంటంటే ఆకాశం ఎలాగైతే ఉందో ఆకాశంకి ఏ రూపము లేదు, అలాగా సమస్తం వ్యాపించి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని అవ్యక్తం అంటారు. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. రీసౌండ్ వస్తుంది ప్రభుజీ. మాతాజీ రీసౌండ్ వస్తుంది మాట్లాడేటప్పుడు. హరే కృష్ణ. ఇప్పుడు వస్తుందా మాతాజీ రీసౌండ్? నో ప్రభుజీ. అదే ఎవరో దగ్గర నుండి వస్తున్నాం. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్న ఉందా? సంధ్యా మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా చాలా సంతోషం. అయితే నేను అందరినీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను. సో ఎంతమంది హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నారు? ఎవరెవరైతే చేస్తున్నారో దయచేసి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఓకే. సో ఎవరెవరైతే హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నారో ప్రతిరోజు ఎన్ని మాలైనా పర్లేదు, 1, 2 ఎన్నైనా పర్లేదు, దయచేసి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఓకే. సో మనం మొత్తం 49 మంది ఉన్నాము. సో 49లో ఓకే. సో మొత్తం 49లో 17 మంది భక్తులు మాత్రమే జపం చేస్తున్నారు. ఎస్ మాతాజీ. మీ వాయిస్ కట్ అవుతుంది మాతాజీ. మీరు చాట్ బాక్స్ లో పెట్టగలరా మీ ప్రశ్న? ఓకే. మహిపాల్ ప్రభు, రాజలక్ష్మి మాతాజీ, శీలా మాతాజీ, నీలవేణి మాతాజీ, సాయి లలిత మాతాజీ, సింధు మాతాజీ, రాజేష్ కోకా ప్రభు, సంధ్యా మాతాజీ, సత్యదేవి మాతాజీ, రమేష్ ప్రభు,
భువన మాతాజీ, విజయ గౌరీ దేవిదాస్ మాతాజీ, మమతా మాతాజీ, సౌమిని మాతాజీ, భారతి పెరుమాల్ మాతాజీ, దీపికా టీ మాతాజీ, శ్రీదేవి అంగరా మాతాజీ, ఎస్ రాజేశ్వర్ ప్రభు. ఓకే, సో చాలా సంతోషం, 19 మంది చేస్తున్నారు. సో మిగతా భక్తులకు కూడా నా యొక్క విన్నపం ఏంటి అంటే, దయచేసి హరే కృష్ణ మహామంత్ర జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి కలియుగంలో కేవలం భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా మాత్రమే మనము సంతోషాన్ని పొందగలము. భగవద్గీతలో భగవంతుడు చెప్తారు. ఓకే, సో ఈ కలియుగ వాసులందరికీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం ఏంటి అంటే, కేవలం ఆయన నామాన్ని జపించడం ద్వారా మనము ఆధ్యాత్మిక జీవితంలో అలాగే భౌతిక జీవితంలో కూడా ఎన్నో ఎన్నో సమస్యల నుండి మనం బయటపడవచ్చు. అంటే ఎలాగ బయట అంటే, జపం చేసినంత మాత్రం చేత నాకున్నటువంటి ఇప్పుడు సమస్యలు తీరుతాయా అంటే, మనకి భగవంతుడు చెప్పారు ఏమని అంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యాశ్చింతయంతో మాం, ఎలాంటి భావన పెట్టుకోకుండా అనన్య పరిపూర్ణమైనటువంటి మనస్సుతోని భగవంతుని ధ్యానము జపము ఆయన మీద భక్తిని పెంపొందించుకుంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలను తానే స్వయంగా స్వీకరిస్తాను, వాళ్ళకి లేనిది సమకూరుస్తాను, వాళ్ళకు ఉన్నటువంటిది సంరక్షిస్తాను నేను అని భగవంతుడు ప్రత్యేకమైనటువంటి బాధ్యత స్వీకరిస్తాను నేను వాళ్ళ యందు అని మనకి ఒక గొప్ప ప్రతిజ్ఞ, నమ్మకాన్ని ఇచ్చారు భగవద్గీతలో. కాబట్టి మనకి భగవంతుడు అంత గొప్ప వాగ్దానాన్ని, గ్యారంటీ మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు భగవంతుడి గురించి జపం చేయకూడదు, భగవంతుడి మీద భక్తి ఎందుకు పెంచుకోకూడదు? కాబట్టి మన మానవ ప్రయత్నం మనం ఎంతో కొంత ఎప్పుడు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే విషయానికంటే కూడా అసలు చేస్తున్నామా లేదా జపం భగవంతుణ్ణి జపం చేయడం అనేటువంటిది భగవంతునితో మనం ఏర్పరచుకోవడానికి చేసేటటువంటి మొట్టమొదటి ప్రయత్నం, ప్రాథమికమైనటువంటి ప్రయత్నం. ఆ చిన్న ప్రయత్నం ద్వారా మనము భగవంతునితో చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకొని మనము ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలను పొందుతూ మనం ఈ భౌతిక జగత్తులో అలాగే ఆధ్యాత్మిక జగత్తులో కూడా వర్ధిల్లవచ్చు. అందు గురించి దయచేసి ఎవరెవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని ఇంకా చేయడం మొదలు పెట్టలేదో వారందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని చేయడం మొదలు పెట్టండి. ఒకవేళ జపం చేసేటప్పుడు మీకు ఏమైనా సందేహాలు అంటే, ఎలా చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎంత చెయ్యాలి, ఈ స్థితిలో ఉన్నప్పుడు చెయ్యాలా, ఆ స్థితిలో ఉన్నప్పుడు చెయ్యాలా, మాకు కొన్ని సంశయాలు ఉన్నాయి అని మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక మీరు మమ్మల్ని ఎవరినైనా కూడా సంప్రదించవచ్చు. ఇప్పుడు మనకి ఈ గ్రూప్ లో ఇప్పుడు ఈ సెషన్ లో మనకి నాతో పాటు శ్రీదేవి మాతాజీ, అలాగే మమతావతి మాతాజీ, అలాగే పరిపూర్ణ పద్మావతి మాతాజీ, రాజేశ్వర్ ప్రభు, మళ్ళీ సత్యరాజ్ ప్రభు, భువన మాతాజీ, వీళ్ళందరూ కూడా మనతో పాటు సెషన్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుండి, దాదాపు 3-4 సంవత్సరాల నుండి, ఇంకా అంతకంటే ముందు నుంచే జపం చేస్తున్నారు. ఒకసారి మాతాజీ సెన్ ప్రభుజీ, రాజేశ్వర్ ప్రభు, శ్రీదేవి మాతాజీ, మమతా మాతాజీ, భువన మాతాజీ, మీ వీడియో ఆన్ చేసుకోండి ఒకసారి. సత్యరాజ్ ప్రభు, మీ వీడియో ఆన్ చేసుకుంటే మనకి రాజేశ్వర్ ప్రభు ఆయన వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్, శ్రీదేవి మాతాజీ చక్కటి గృహిణి, అలాగే మమతావతి మాతాజీ చక్కటి భక్తురాలు, చక్కటి డివోటి, పద్మావతి మాతాజీ మనకి ఉదయం 11 గంటల క్లాస్ తీసుకుంటూ ఉంటారు. అలాగే భువన మాతాజీ ఆవిడ కూడా గృహిణి, అలాగే మనకి భగవద్గీత 18 రోజుల కార్యక్రమానికి మాతాజీ చక్కటి మన టెక్నికల్ సపోర్ట్ అందిస్తుంటారు. సో మీరు మాలో ఎవరిని సంప్రదించినా కూడా, అలాగే సత్యరాజ్ ప్రభు కూడా ఉన్నారు. సత్యరాజ్ ప్రభు వృత్తిరీత్యా ఆయన డాక్టర్. ఓకే, సత్యరాజ్ చైతన్యదాస్ ప్రభు, మీరు మాలో ఎవరిని సంప్రదించినా కూడా జపం ఎలా చెయ్యాలి, జపానికి సంబంధించినటువంటి రాజేష్ గోకా ప్రభు కూడా ఉన్నారు. సో ఆయన కూడా మీరు సంప్రదించవచ్చు. జపం ఎలా చెయ్యాలి, జపం చేసేటప్పుడు ఏమైనా మీకు సందేహాలు వచ్చాయనుకోండి, ఆ సందేహాలని మీరు తీర్చుకోవడానికి మాలో ఎవరిని సంప్రదించినా పర్వాలేదు. కాబట్టి దయచేసి జపం చేయండి.
అలాగే జపించండి, తరించండి. ఎందుకంటే భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్పారు. ఏమని చెప్పారంటే, నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్య పురుషోత్తమ. ఓ అర్జున, మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మనుష్యుడు ఏదో ఒక యజ్ఞం ఖచ్చితంగా చేయాల్సిందే. మనకి 3-4 అధ్యాయాల్లో యజ్ఞాల గురించిన యజ్ఞము ఏ యజ్ఞాలు, వేటిని యజ్ఞాలు అంటారనేటువంటి గొప్ప విషయాలు చెప్తారు భగవంతుడు. అవి వచ్చినప్పుడు చర్చించుకున్నాం. చివరిగా స్వామి ఏం చెప్తారంటే, ఆ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత సంతోషంగా ఉండాలంటే ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక యజ్ఞం ఖచ్చితంగా చెయ్యాలి. కానీ మనకి అన్ని కాలంలోనూ సర్వకాల సర్వావస్థల యందు మనము ప్రతినిత్యం యజ్ఞం చేయడానికి, మనం అనుకునే యజ్ఞం చేయడానికి సాధ్యపడదు. అందు గురించే భగవంతుడు మళ్ళీ ఏం చెప్తారంటే, ఆ యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని 10వ అధ్యాయంలో 25వ శ్లోకంలో చెప్తారు. అన్ని జపాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి, అన్ని యజ్ఞాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి యజ్ఞం జపయజ్ఞము. ఆ జపయజ్ఞాన్ని నేనే అని స్వామి చెప్తారు. కాబట్టి మనుష్య జీవితంలో సంతోషంగా ఉండాలంటే యజ్ఞం ఖచ్చితంగా చేయాలి. అన్ని యజ్ఞాల్లోకెల్లా అతి ఉత్తమమైనటువంటిది, సులభమైనటువంటిది జపయజ్ఞం. భగవన్ నామ జపయజ్ఞం అనేటువంటి చాలా సులభమైనది. సో ఆ సులభమైనటువంటి ప్రక్రియని, జపయజ్ఞాన్ని మనం స్వీకరించి జపం చేయడం మొదలుపెట్టి మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం, ఈ భౌతిక జగత్తులో అలాగే ఆధ్యాత్మిక జగత్తులో కూడా. అందు గురించి అందరూ కూడా దయచేసి జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హరే కృష్ణ అడగవచ్చు. ప్రభు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. ఎస్, శీలమిత్ర మాతాజీ చెప్పండి. ఇక చెప్పింది, నేను అక్కడ మార్నింగ్ జప సెషన్ జపంది అది లింక్ పెట్టాను. అందరికి కొంచెం నోట్ చేసేసి పొద్దున్న జాయిన్ చేయమని చెప్పండి, జాయిన్ అవ్వని చెప్పండి. 5 o'clock. ఓకే 5 మాతాజీ. o'clock అయితే నుంచి 6 o'clock వరకు జపం ఉంటుంది. సో దే కెన్ జాయిన్, అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడవచ్చు. Mataji, so these people who have joined, these devotees who have joined in this session, they doesn't have convenient time to join in the morning. That's the reason they are joining in the 8 p.m. Class. Okay. If they have, if Yeah. it is Yeah. possible, they can join as well. If Okay. Thank you, Mataji. Yes, Sridevi Mataji. అప్పుడు రైస్ చేసింది ప్రభు. Okay. Okay. Yeah. So Nirmala Mataji, మీకేమైనా ప్రశ్న ఉందా? ప్రభుజీ, ఈ సెషన్ ఎప్పుడు 7 o'clock ఉంటుందా ఇప్పుడు? అడుగుదాం అనుకుని. లేదు మాతాజీ, ఒక 2-3 వీక్స్ తర్వాత 8 o'clock కి షిఫ్ట్ చేస్తాం. ఓకే. 7 o'clock ఎందుకు పెట్టామంటే 2 కారణాలు. ఒకటి, నేను ఇక్కడ ఇస్కాన్ నందనవనంలో ఆఫ్లైన్ లో భగవద్గీత చెప్తున్నాను 18 days. మళ్ళీ ఇంకోటి, మనకి ఆన్లైన్ లో కూడా 18 days కార్యక్రమం జరుగుతుంది 8 గంటలకి. అందు గురించి 7కి పెట్టడం జరిగింది. ఒక 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ 8 o'clock ఉంటుంది. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. సత్యదేవి. హరే కృష్ణ సత్యదేవి. థ్యాంక్ యూ ప్రభుజీ. మన గ్రూప్ లో నృసింహ అభిషేక్ అది చాలా బాగా చేశారు. మీరు ఆనంద్ చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మాతాజీ. అంటే ఇంకొకటి ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ. చెప్పండి, మీరు చెప్పండి. లేదు, క్వశ్చనింగ్ ఉంది, మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. చాలా అద్భుతంగా చేశారు. రాలేపోయి మన ఎంత అనుకున్నా అసలు ఆ డే అంతే. కానీ ఇక్కడ మాకు అబుదాబిలో బాప్స్ అనేసి ఒక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అయినా సరే మనసు అంతా అటే ఉండింది. ఎప్పటికైనా రావాలనుకుంటున్నాను, మీ అందరినీ కలవాలని. తప్పకుండా మాత్రం మీరు ఇండియా వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవండి, కలుద్దాం మనము. క్వశ్చనింగ్ ఉంది ఇప్పుడు. క్వశ్చన్ ప్రభుజీ, ఇప్పుడు మనము అంటే ట్రావెల్ లో ఉన్నా కూడా జపం చేయొచ్చు అంటారు, బట్ అప్పుడు మనకి చెప్పులు ఉంటాయి, పర్వాలేదా? కంపల్సరీ తీసే చేయాలా? ఏం పర్వాలేదు మాతాజీ. సో హరే కృష్ణ మహామంత్రాన్ని ఏ విధంగా రూపొందించారంటే, మనుష్యుడు ఏ స్థితిలో ఉన్నా కూడా జపం చేయదగిన విధంగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని రూపొందించారనమాట మన ఆచార్యులు. కాబట్టి వీలైతే చక్కటి ప్రదేశంలో కూర్చొని హాయిగా శుచిగా శుభ్రంగా ఉండి చేస్తే ఉత్తమం. అలా కాని స్థితిలో ప్రయాణం చేస్తున్నాము, ఎక్కడికో వెళ్తున్నాము అంటే ఏం పర్వాలేదు, మినహాయింపు ఉంది.
ఖచ్చితంగా చేయొచ్చు. ఇంకోటి No అంటే problem. ఇది మా ఫ్రెండ్స్ అడిగే డౌట్. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అయ్యారు 18 చాప్టర్స్ లో, వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా అబుదాబి నుంచే. ఓకే. అంటే ఇంకోటి ప్రభుజీ, కంపల్సరీ మనము మాల అది జపం చేసినప్పుడు మాల కంపల్సరీ యూజ్ చేయాలా? అంటే కౌంటింగ్ కంపల్సరీనా మనకి? ఎస్ మాతాజీ, ఒక సంఖ్యపూర్వకంగా జపం చేస్తే దానికి ఒక లాజిక్ ఉందన్నమాట. ఎందుకు ఆ సంఖ్యపూర్వకంగా జపం చేస్తే చేయాలని చెప్పేసి ఒకటి మన ఆ, ఏకాగ్రత ఉంటుంది. ఇంకొకటి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య చేస్తే, నువ్వు ఉదాహరణకి మనకి 108 చేయమని చెప్తారు. 108 చేయడము, లేదంటే ఇంకా అంతకంటే రెండు రెండు మాలలు అంటే 2 సార్లు 108 చేయడము, ఇలా చేస్తే ఉత్తమం, బాగుంటుంది. అలా కాదు వీలవ్వట్లేదు అంటే పర్వాలేదు, చేయండి. ఎన్నిసార్లు చేయగలిగితే అంతసార్లు. జపమాల లేదు ఇప్పుడు మా దగ్గర అంటే ఏం పర్వాలేదు, చేతితో కౌంట్ చేసుకోండి. లేదంటే డిజిటల్ కౌంటర్ అని దొరుకుతుంది మనకి ఆన్లైన్లో. అవును, ఇట్లా ఉంది ప్రభుజీ. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడైనా బై ద మిస్టేక్ మనం అది చేస్తే ఆ డేకి అది కౌంటింగ్ అవుతుందా మన ఫింగరింగ్ తో కౌంట్ చేసుకుంటే? ఏం పర్వాలేదు, నాకు అవుతుంది, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లీవ్ అవుతున్నాను, ఎందుకంటే 18 చాప్టర్స్ మళ్ళీ రిపీట్ వింటున్నాను అనమాట అక్కడ కూడా. సంతోషం. ప్రభుజీ, అది మాల చేయాలంటే గురువు దగ్గర అది అది తీసుకోవాలా దీక్ష? లేకుండా చేయొచ్చా? ఏం పర్వాలేదు మాతాజీ. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా రూపొందించారంటే, మనము దీక్ష తీసుకోకుండా, ఉపదేశం తీసుకోకుండా, కీర్తనలాగా జపంలాగా కూడా చక్కగా చేయొచ్చు. ఉపదేశం తీసుకునే చేయాలి అని నియమం ఏం లేదు. ఉపదేశం తీసుకుంటే దాని ఇంకా నేను ఆధ్యాత్మిక జీవితం ఇలా ఉంటుందని ఉపదేశం ఎందుకు తీసుకుంటారంటే, ఇప్పుడు మనము ఆ ఇంట్లో కూర్చొని చదువుతున్నాం అనుకోండి, మనకి ఏ గురువుని మనం సంప్రదించము, ఏ గురువు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ బాధ్యత మన మీద తీసుకోరు. ఎందుకంటే మనది మనమే చదువుకుంటున్నాం కాబట్టి. సో ఎప్పుడైతే ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యామనుకోండి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ మన మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారు. మనం పాస్ కావాలని మనకు ఉంటుంది, మనకి ఎంత ఉంటుందో వాళ్ళకు కూడా వీడు పాస్ కావాలని చెప్పేసి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం మామూలుగా జపం చేస్తే పర్వాలేదు, మంచిదే. కానీ ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని దీక్ష తీసుకొని జపం చేస్తే మన యొక్క ఆ బాధ్యత, మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి ఆ గురువు చేతిలో ఉంటుంది. అంటే ఆయన కూడా ఈ ఎవరైతే శిష్యుడు నా దగ్గర ఉపదేశం దీక్ష తీసుకున్నారో ఇతను ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలి అని ఆయన కూడా కోరుకుంటారు. కోరుకొని భగవంతునితో మనని జోడిస్తారు, భగవంతుని భక్తితో మనని జోడిస్తారు. అంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనకి దొరుకుతుంది, ఒక గురువు యొక్క శ్రద్ధ. అందుకు ఉపదేశం తీసుకోవాలి. సో మనకి ఉపదేశం తీసుకోవాలి, దీక్ష తీసుకునేటువంటి వెసులుబాటు ఇప్పుడు లేదు అవన్నీ చాలా దూరం అంటే ఏం పర్వాలేదు, చక్కగా హాయిగా మీరు జపం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అదే అదే మొన్న ఆదివారం రోజు రాలేకపోయిందండి, సర్టిఫికెట్ తీసుకోలేదు. విజయలక్ష్మి. నో ప్రాబ్లం. మీరు ఆన్లైన్ లో తీసుకుంటా అని పెట్టారు కదా? అవును, ఆన్లైన్ లో పంపిస్తారా అండి? అడ్రస్ ఉందా? ఆన్లైన్ మీ ఈమెయిల్ ఐడి పెట్టారు కదా ఆన్లైన్ లో ఇవ్వమని చెప్పి, మనం అప్పుడు గూగుల్ ఫామ్ ఒకటి పంపించాము, దాంట్లో మీరు పెట్టారు కదా ఆన్లైన్ లో కావాలని. ఫామ్ నింపి పంపించినండి, మా అడ్రస్ ఫోన్ నంబరు అవన్నీ ఇచ్చినాను. పర్వాలేదు, దాంట్లో మీ ఈమెయిల్ కూడా ఇచ్చారు కదా? ఇచ్చినాము. ఆన్లైన్ లో మీ ఈమెయిల్ కి మహేంద్ర ఎత్తు సికింద్రాబాద్ అండి, విజయలక్ష్మి మారిపల్లి. అదే రాలేకపోయినాం, చాలా బాధ అయిందండి మాకు కూడా. రావాలని ఇంకా వేరే రోజు ప్రయత్నం చేయండి. సో మీరు హైదరాబాద్ లోనే ఉంటారు కదా మాతాజీ? సికింద్రాబాద్ లో ఉంటారు కదా? ఎప్పుడైనా మన ప్రతి ఆదివారం ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక ఆదివారం మీకు వీలైనప్పుడు ఒకసారి ఇక్కడ కార్యక్రమానికి రండి. మీరు ఇక్కడ చక్కగా మీ చేతుల మీదుగా భక్తులకి ప్రసాదం కూడా వితరణ చేయొచ్చు. మంచిగా భజన కీర్తనలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి సండే ఉంటుంది. మీరు వచ్చే 1-2 రోజుల ముందు నాకు చెప్తే మీ సర్టిఫికేట్ మేము రెడీ చేసి పెడతాము, మీరు వచ్చి తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఉప్పల్కే, ఇక్కడ ఉప్పు కూడానే రావాలండి? ఉప్పు కూడా. అవునా, ఒకవేళ వీలు కాకుంటే గిట్ట పంపిస్తారా?
సరే మాతాజీ, నో ప్రాబ్లం. కానీ కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే అది మళ్ళీ ఆన్లైన్ లో జనరేట్ చేసి పేరు పెట్టి. సో లేట్ ఉప్పుగూడలో అయినా పర్లేదు. పర్లేదు. ఉప్పుగూడలో ప్రతి ఆదివారము 9-10 గంటల నుంచి ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. 9-10 గంటలకి అవును. భగవంతుడికి అభిషేకం అది చేస్తారు. ఆ తర్వాత భగవంతుని అలంకరిస్తారు. తర్వాత ఈ లోపు ప్రసాదం కూడా ప్రిపేర్ చేయడం అవుతుంది. ఆ తర్వాత 12:30 గట్ల భగవంతునికి నైవేద్యం పెట్టి భగవద్గీత మీద ప్రవచనం ఉంటుంది. ఆ తర్వాత కీర్తన, హారతి ఉంటుంది. తర్వాత భక్తులందరికీ ప్రసాదం ఉంటుంది. ప్రయత్నిస్తానండి, వస్తే రాకపోతే ఇట్లా మీరు ఒక 1 వీక్ చూసి పంపించారు. ఓకే మాతాజీ, హరే కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, నేను దీపిక అన్నమాట ప్రభుజీ. చెప్పండి మాతాజీ. చాంటింగ్ స్టార్ట్ చేశాను ప్రభుజీ. ఓ అయితే కంగ్రాట్స్, వెరీ గుడ్. ఆ, చాలా అంటే జనవరి నుంచి స్టార్ట్ చేశానండి. 5 months అవుతుంది. బట్ ఎస్. చేస్తున్నప్పుడు ఎలా అంటే నేను చెప్పడం మాత్రమే, మాట మాత్రమే వస్తుంది. మనసులో ఎటో అంటే మనసంతా ఎటో ఇటో ఇక్కడెక్కడ ఆలోచనలు వస్తుంటాయి ప్రభుజీ. ఎంతో ధ్యానం అంటే పాదాల దగ్గరికి ధ్యానం తెచ్చుకోవాలి, దేవుణ్ణి అట్లా తలుచుకున్నా కూడా వెళ్ళదు. అంటే కొంచెం సేపు 1 నిమిషం అట్లా ఉండి మళ్ళీ అటే ఇంకా ఎటెటో వెళ్ళిపోతుంటది ప్రభుజీ. మనసు కూడా కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా ఉండదు. అది ఇలా చేయాలి అర్థం కాక చెప్తున్నాను ప్రభుజీ. అంటే ఇలా చేస్తే ధ్యానంగా చేయొచ్చు అని, అంతే. అది నా డౌట్. ఓకే, సంతోషం మాతాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జపం చేయడం మొదలు పెట్టారు, అది అద్భుతమైనటువంటి మార్పు మీ జీవితంలో. సో మనము మీరే కాదు, ప్రతి భక్తులు కూడా ఎప్పుడైతే జపం చేయడం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళకి జరిగేటటువంటి సంఘర్షణ ఇది ఏంటంటే మనసు కుదురుకోదు, అలాగే అండి. ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అయినా కూడా మనము చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ నామం మీద రుచి అనేటువంటిది వస్తుందన్నమాట. అరే ఈరోజు జపం చేయాలి, జపం చేయాలి, జపం చేయాలని ఆ కుతూహలం, ఆ ఇంట్రెస్ట్, ఇష్టం కలుగుతుంది నామం మీద. అప్పుడు మనకి ఏకాగ్రత కుదురుతుంది. మనకి ఎట్లాగైతే మేము ప్రతిరోజు ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి, ఒక అలవాటు పెట్టుకున్నాం అనుకో, ఏదైనా ఒకటి రోజు వాకింగ్ చేయడమో లేకపోతే కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయడమో, ఏదో ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి. ఒక రోజు చేయలేదు అనుకోండి, అరే ఈరోజు చేయలేదు, ఈరోజు చేయలేదు, ఈరోజు చేయలేదు అని చెప్పేసి మనకి ఎట్లా ఏదో ఆ రోజు వెల్తీగా అనిపిస్తుంది. అదే ప్రభుజీ, అలాగే ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైతే ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది అంటే మనం జపం చేయడానికి మెల్లమెల్లగా అలవాటు పడుతున్నాం. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ అలవాటు దృఢమైపోతుంది. దృఢమైపోయిన తర్వాత మీకు తెలియకుండానే ఆ జపం మీద మీకు గొప్ప రుచి పెరిగిపోతుంది. పెరిగిపోయి మీరు ఒక రోజులో జపానికి కేటాయించి, మీకు తెలియకుండానే జపానికి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించేస్తారు. కేటాయించి అప్పుడు మీరు ఎప్పుడైతే జపం చేస్తారో అప్పుడు మీకు చక్కటి ఏకాగ్రత కుదురుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఉన్నటువంటి వాతావరణంలో మనం ఇప్పుడు ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి జీవన శైలిలో మనకి మన ఏకాగ్రతని భంగం చేసే విషయాలే చాలా ఉన్నాయి, కానీ మనం ఏకాగ్రతతో ఉండేటటువంటి ఏకాగ్రత కుదురుకోవడానికి సహకరించే విషయాలు చాలా తక్కువ. కాబట్టి హరే కృష్ణ మహామంత్ర ఎలా ఉంటుందంటే మీరు ఎలా చేసినా కూడా ఫలితం ఇస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా చాలా సంతోషం ఈ రోజు మీ అందరితో. సో ఇప్పుడు ఇక్కడ 8 గంటలకి భగవద్గీత 18 రోజుల కార్యక్రమం క్లాస్ నడుస్తుంది. ఈ రోజు 5వ అధ్యాయం చెప్పుకోబోతున్నాము. సో కాబట్టి ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేయాలి. అందు గురించి అని ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ వారం మనం కలుసుకున్నప్పుడు మీరు అడగవచ్చు. లేదంటే మనకి మార్నింగ్ 6 o'clock 6:15 జపా సెషన్ ఉంటుంది, మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే 11 గంటలకి ఇంకొక సెషన్ ఉంటుంది, ఆ క్లాస్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీ సమయ ఆనుకూల్యతను బట్టి మీకు ఏ సమయం వీలవుతుందో ఆ సమయంలో ఆయా క్లాసులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నాకు చిన్న క్వశ్చన్ అండి. నాకు ఏంటంటే నాకు ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అయిపోతుంది. 7 o'clock నాకు కుదరట్లేదు. నేను సంధ్య అని మాట్లాడుతున్నాను. చెప్పండి మాధవ్. నాకు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి 7 అవుతుంది. రాగానే ఇక్కడ క్లాస్ లో కూర్చున్నాను. నాకు ఇంకేం పని అవ్వలేదు. ఇప్పుడు నేను వంట చేసుకోవాలి.
కొంచెం అయ్యో నాకు లేట్ అయితే బాగుంటుంది. నాకు ఆఫీస్ ఉంటే 10:30 to 6. నాకు ఓకే ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి రావడం, ఇంటికి రావడం ఇట్లా పని ఉంటది కదా, అందుకని కొంచెం 8 అయితే బాగుంటది అనేసి నా ఆలోచన. ఎట్లా కుదిరితే తప్పకుండా అమ్మా. అట్లా అని అనుకుంటున్నాను. మనతోటి కాదు కదా అని అట్లా చెప్పడం వరకు జరుగుతుంది అంతే. ఇంకా నాకు ఇంకా జపం కూడా మార్నింగ్ కుదరట్లేదు. ఆఫీస్కి నాకు వెళ్ళడం ఈవినింగే కుదురుతుంది. చేసుకోవచ్చు కదా ప్రభుజీ? ఖచ్చితంగా చేసుకోవచ్చు మాతాజీ. నేను ఉమ్, కూడా ఆ, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే భగవంతుని దయ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు మాకు. అవునా? అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో నేను ఉహు. ఇంతకు ముందు కరోనా కంటే ముందు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు టైం కుదిరేది కాదు. ఆఫీస్ క్యాబ్లో జపం చేసుకుంటుండే నేను. లేదంటే ఆఫీస్ టైంలో బ్రేక్ దొరికినప్పుడు జపం చేసుకుంటుండే. సో ఇట్లా నేను ఆఫీస్ కి తీసుకెళ్దామని అనుకున్నాను కానీ అందరు చూసి ఏమంటారు, ఈమె ఇక్కడ కూడా చేసుకుంటుంది అంటారు అనేసి తీసుకెళ్ళలేదు. ఆఫీస్ లో కూర్చుని లంచ్ టైంలో చేసుకోవచ్చు అనుకుంటున్నాను. చేసుకోవచ్చు మరి. ఎందుకంటే మనకి మీరు ఒక ఆ, అంటే వేరే మతస్థులను చూడండి. నేను వేరే మతస్థులను మా ఆఫీస్ లో చూస్తాను. చాలా పెద్ద ఎంఎన్సి కంపెనీ మాది. ఉమ్, వాళ్ళు మా కంపెనీలో ఒక ప్లేస్ ని వాళ్ళే చూస్ చేసుకుని దాన్ని శుభ్రంగా పెట్టుకొని అక్కడ మ్యాట్స్ వేసుకొని వాళ్ళ ఆ, ఏదైతే సమయం ఉంటుందో అప్పుడు వాళ్ళు ఆ, చేసేసుకుంటారు. భగవంతుడికి ప్రార్థన చేసుకుంటుంటారు. వాళ్ళు ఏం అవును. మొహమాట పడరు. మన వాళ్ళు అవును హిందువులకి ప్రభుజీ. మాట వచ్చేసి వాళ్ళకి ఒక రూమ్, సెపరేట్ ప్రేయర్ రూమ్, వాళ్ళకి అన్ని ఉంటాయి ప్రభుజీ. మనకి అన్ని అయితేనే వాళ్ళకి కట్టించుకుంటారు. ఇబ్బంది అయిపోతుంది మనకి. ఆ, మనకి అంటే మనకి ఆ దానికి మనము అలవాటు పడలేదన్నమాట. ఇప్పుడు నాకు జపం చేయకపోతే నాకు ఆ రోజు గడవదు. నేను ఇంకా ఆ రోజు ఏ, ఈ అసలు ఆ రోజు నేను బ్రతుకున్నానా లేదా అనే భావన వస్తుంది. ఓకే. కాబట్టి నేను ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా మా బంధువుల ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నిర్మోహమాటంగా చేసేసుకుంటాను జపం. నా జపం నేను చేసుకుంటాను అంతే. అది ఓకే. నేను చెయ్యాలి అంతే. అది నేను తిండి ఎలాగైతే తింటాం ఎక్కడికి వెళ్ళినా కూడా జపం కూడా అట్లా నేను అలవాటు పడిపోయాను. ఓకే. ఓకే. నా జీవితంలో ఒక భాగం జపం అనేటువంటిది. ఓకే. ఇప్పుడు నేను సో 108 చేస్తున్నాను. ఇంకా కొంచెం పర్వాలేదు. టైం మళ్ళీ పెంచుకోవాలని చూస్తున్నాను కానీ టైం సెట్ అవ్వట్లేదు నాకు. ప్రయత్నం చేయండి. అంటే ఇంకొకటి చాలా మంది మనకి గృహస్థ మాతాజీస్ ఉన్నారు కాబట్టి క్లాస్ లో మీరు ఎప్పుడైతే ఉమ్, ఈ క్లాసు మనకి స్టార్ట్ అవుతుందో అంటే మీరు ఇంటి పని చేసుకుంటూ కూడా క్లాస్ వినొచ్చు. మనం ఆన్లైన్ లోనే కాబట్టి ప్రత్యక్షంగా లేం కాబట్టి మీరు హాయిగా ఓకే. బ్లూటూత్ ఉమ్, హెడ్సెట్ పెట్టుకొని లేదంటే గట్టిగా లౌడ్ స్పీకర్ పెట్టుకొని వింటూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. దానిలో ఓకే. ఇబ్బంది లేదు. ఇప్పుడు సో అలాగే చేస్తున్నాను ప్రభుజీ. రాగానే ఫస్ట్ స్టార్ట్ చేసేసాను. అసలు ఏం చేయలేదు, ఇంకా స్నానం కూడా చేయలేదు, అలాగే ఉండిపోయాను ఇంకా. సరే ఒకసారి అడుగుదాం, అయితే మంచిగా ఉంటుంది అనేసి ఆలోచిస్తున్నాము. తప్పకుండా కుదిరితే మా ఆలోచన 8 అనేటువంటి చాలా అందరికీ కన్వీనియంట్ టైం అది. అవునండి. ఇప్పుడు 18 డేస్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 7 o'clock పెట్టాము. కానీ 8కే షిఫ్ట్ చేస్తాము. ఒక 2-3 వీక్స్ అంతే. ఆ తర్వాత 8 o'clock ఉంటుంది. ఓకే. 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 నేను ఆర్ఎండ్బి ఆఫీస్ లో వర్క్ చేస్తాను ప్రభుజీ. ఓ గ్రేట్ మాతాజీ. ఎక్కడ మాతాజీ? ఇది మాది మాసప్ ట్యాంక్ ఉంది ఆఫీస్, ఎర్రబంజిల్ నుండి. ఓ ఓకే ఓకే. మీరు ఉండడం ఎక్కడ ఉంటారు? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ మాది. మేము ఆ, బాగ్లింగం. బాగ్లింగంపల్లి. ఓకే. వీలైతే ఎప్పుడన్నా ఇక్కడ ఇస్కాన్ నందనవనం రండి. ఉప్పు కూడా ఏదైనా ఒక సండే మీ వీలైతే. వస్తాం ప్రభుజీ. లాస్ట్ టైం వచ్చి సర్టిఫికేట్ తీసుకున్నాను కదా. ఎస్ మాతాజీ. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రండి. సంతోషం ఈరోజు అందరితో. సో మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాము. ఆ, హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు ఎప్పుడైనా మీరు నాకు కానీ మన మాతాజీ శ్రీదేవి మాతాజీ, మమతావతి మాతాజీ, రాజేశ్వర్ ప్రభు, సత్యరాజ్ ప్రభు, భువన మాతాజీ, రాజేష్ కోకా ప్రభు, వీళ్ళెవరికి అయినా మీరు మెసేజ్ చేయవచ్చు. పరిపూర్ణ మాతాజీ, ఎవరికైనా మీరు మెసేజ్ చేయవచ్చు. మీ అందరం కూడా ఆ, మీకు సేవ చేయడానికి ప్రతినిత్యం కూడా ఆ, ఆకాంక్షతో ఉన్నాం. హరే కృష్ణ. వంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు ఎవరెవరైతే ఈ సెషన్ జాయిన్ అయ్యారో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వారి జీవితంలో ప్రతినిత్యం కూడా ఉండాలని, వారు జీవితంలో ప్రయత్నించేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వాలని, వారు ఆధ్యాత్మిక జీవితంలో అలాగే భౌతిక జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ అందరూ ఈ రోజు సెషన్ లో జాయిన్ అయిన వారందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కూడుకున్నటువంటి భగవద్భక్తి ప్రాప్తించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం.
థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే దండవత్ కృష్ణ. ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కొత్త విషయాలు తెచ్చుకున్నాం ప్రభుజీ. విన్నదైనా మళ్ళీ ప్రభు ఇవాళ క్లాస్ ఉన్నట్టు తెలియక నీ లాస్ట్ మూమెంట్ లో చూసా ప్రభు. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ మనకి రికార్డింగ్ వస్తుంది, నో ప్రాబ్లం. సరే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ.